కర్కాటక రాశి వారికి ఈ రాశిలో రవి బుధుడు గురువు, ద్వితీయంలో కేతువు, తృతీయంలో శుక్రుడు, వ్యయస్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. మూడొంతులు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థికంగాను ఆరోగ్య విషయాలలోనూ మంచి పురోగతిని సాధించగలుగుతారు. పూర్వం తీసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న అప్పులని తీర్చివేయగలుగుతారు. దీనివలన మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభకార్యక్రమాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ దైవానుగ్రహం పొందినట్టుగాను దైవానుగ్రహం ఉందని బలంగా నమ్మగలుగుతారు. సంతానానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలలో కొన్ని మార్పులు చేర్పులు ఏర్పడతాయి. వీటి వలన స్వల్పమైన ఇబ్బందులు ఖర్చులు పెరగటం అనేది సూచిస్తున్నది. అయిన వాళ్లకు సంబంధించి ఒప్పందాలు అగ్రిమెంట్స్ డిస్కషన్స్లలో మాత్రమును మీరెక్కడ వరకు అక్కడ వరకే ఇది గ్రహించి మెలగగలరు. ఈ వారం పరిహారం: ప్రతి మంగళవారం రోజున లేదా ప్రతి రోజున ఈ శ్రావణ మాసంలో గౌరీదేవి అమ్మవారి స్తోత్రపారాయణ, అష్టోత్తరము లేదా అష్టకం చదవటము, కాస్తంత పసుపు తీసుకొని రోజు అమ్మవారి దగ్గర ఆ పసుపుతో అర్చన చేయడము, అమ్మవారి శ్లోకం చదువుకుంటూ ఉండటము, ఈ విధంగా ఈ శ్రావణ మాసం అంతా చెయ్యండి. ఈ రాశిలో గురుగ్రహ సంచారం ప్రారంభమైంది కనుక అమ్మవారి పూజలు చేసుకోవడం వలన గురుగ్రహ బలం మరింతగా పెరిగి గురువు ఇవ్వవలసినటువంటి మంచి అంతా కూడాను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగగలరు. గౌరీ పాశుపత హోమాన్ని అవకాశం ఉన్నవారు జరిపించుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి, ప్రత్యేకంగా స్త్రీలకి టెంపరరీ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈవెంట్ మేనేజర్లుగా ఉన్న వాళ్ళ కాలం అనుకూలంగా ఉంటుంది. పని ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. పూర్వం ఏదో చేశారు, అక్కడ ఏదో తప్పు దొర్లింది, ఆ తప్పు ద్వారా ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీ శత్రువులకి. కాబట్టి ఈ విషయాలలో ఇరుక్కున్నట్లయితే మీ జన్మజాతకంతో నన్ను సంప్రదించండి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్న తెలియజేస్తాను. ఆ ప్రకారంగా చేసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.